I am Dr. Ajaya, Professor of History, Usmania University. ఈరోజు ఇగ్నో రీజనల్ సెంటర్ హైదరాబాద్ నుంచి మనము ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే బిహెచ్ఐసి 131 బుక్లో నుంచి, అంటే మళ్ళీ బిగినింగ్ బిఏ హిస్టరీ బిగినింగ్ బిహెచ్ఐసి 131 హిస్టరీ ఆఫ్ ఇండియా అప్ టు 300 AD అనే బుక్లో నుంచి ఫస్ట్ లెసన్, మొట్టమొదటి యూనిట్ అదేంటంటే సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. మరి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రాయటానికి మరి సోర్సెస్, ఆధారాలు ఏమి ఉన్నాయి అనే అంశం మీద మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. సోర్సెస్ అంటే మనకు ఏ యొక్క గ్రంథాన్ని రచించడానికి ఒక హిస్టారికల్ రికార్డు. హిస్టరీ అంటే హిస్టరీ ఈజ్ ఏ రికార్డ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్. హిస్టరీ ఈజ్ ఏ రికార్డ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ను రాయడానికి మనం వివిధ రకాలైనటువంటి ఆధారాలను ట్రేస్ అవుట్ చేసిన తర్వాతనే మనం రాస్తాం, హిస్టరీని రాయగలుగుతాం, చరిత్ర రచనను చేయగలుగుతాం. గల ఆధారాలు రెండు రకాలు. ఒకటి ప్రైమరీ సోర్సెస్ అని, రెండవది సెకండరీ సోర్సెస్ అని. ప్రైమరీ సోర్సెస్ అంటే ఏంటంటే ఆర్కియలాజికల్ సోర్సెస్, మరి మోన్యుమెంట్స్, మరి మెటీరియల్స్, మరి కాయిన్స్, numismatic కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్, ఇంకా మ్యాన్స్క్రిప్ట్స్, కాంటెంపరీ మ్యాన్స్క్రిప్ట్స్, కాంటెంపరీ పీరియడ్ మ్యాన్స్క్రిప్ట్స్ ఆర్ బుక్స్. వాటిని చరిత్రకు ప్రైమరీ సోర్సెస్ అంటారు. ప్రైమరీ సోర్సెస్ అంటారు. ఆ తర్వాత సెకండరీ సోర్సెస్ అంటారు. ఒకటి ఏంటి అంటే సెకండరీ సోర్సెస్ అంటే వీటి బేస్ మీద, ఈ ప్రైమరీ సోర్సెస్ ఆధార బేస్ మీద రచయితలు రాసినటువంటి, పబ్లిష్ చేసినటువంటి బుక్స్ను, ఆర్టికల్స్ను, వ్యాసాలను సెకండరీ సోర్సెస్ అంటారు. సెకండరీ ఆధారాలు అంటారు, సెకండరీ సోర్సెస్. ఈ ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ బ్రాడ్గా మనం రెండు రకాలుగా విభజించాము. ఒకటి ఆర్కియలాజికల్ సోర్సెస్ అని, రెండవది లిటరరీ సోర్సెస్ అని. లిఖితమైనటువంటి గ్రంథాలు. మరి ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే ఎక్స్కవేషన్స్ ద్వారా కానీ, మెటీరియల్స్ ద్వారా కానీ, పైన భూమి మీద లభించిన వస్తువులు కానీ, నాణ్యాలు కానీ, ఇంకా ఇన్స్క్రిప్షన్స్, రాళ్లపైన రాయబడేటువంటి రాతలు కానీ, ఇది ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటారు. లిటరరీ సోర్సెస్ అంటే రాయబడినటువంటి గ్రంథాలు, మ్యాన్స్క్రిప్ట్స్. ప్రైమరీ ఉండొచ్చు, అలాగే సెకండరీ కూడా ఉండొచ్చు. తాళపత్ర గ్రంథాలు, మ్యాన్స్క్రిప్ట్స్. ఇది లిటరరీ సోర్సెస్. ఈ లిటరరీ సోర్సెస్ను ఈ లిటరరీ సోర్సెస్ని డిస్కస్ చేసిన తర్వాత ఆర్కియలాజికల్ సోర్సెస్ను
డిస్కస్ చేద్దాం. ఈ లిటరరీ సోర్సెస్లో 2 రకాల లిటరరీ సోర్సెస్ ఉన్నాయి, లిఖిత ఆధారాలు ఉన్నాయి. ఒకటి మత సంబంధమైనటువంటి ఆధారాలు, మతేతరమైనటువంటి ఆధారాలు. మత సంబంధమైనటువంటి ఆధారాలు ఏమిటి అంటే మరి వేదాలు అంటే వైదిక మతం, హిందూ మతాన్ని గురించి చెప్పేటువంటి వేదాలు ఎన్ని? 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. తర్వాత 4 ఉపవేదాలు కూడా ఉన్నాయి. 4 ఉపవేదాలు ఏమిటి అంటే ఏది? ఆయుర్వేదం, ధనుర్వేదం, శిల్పవేదం, గంధర్వవేదం. 4 ఉపవేదాలు ఉన్నాయి. తర్వాత ఈ వేదాలలో ఒక్కొక్క వేదంకు 4 భాగాలు ఉన్నాయి. వేదాలన్నీ భగవంతుని ముఖారంభం నుంచి వచ్చినటువంటి ఋషులకు ఇచ్చారు. ఋషులు తర్వాత వాళ్ళ శిష్యులకు ఇచ్చి తర్వాత కాలంలో దాన్ని కంపైల్ చేయబడ్డాయి. దాన్ని మొట్టమొదటిలో వేదంలో ఎర్లియెస్ట్ 1 ఏంటంటే సంహితా పోర్షన్ అంటారు, అంటే శ్లోకాలు. ఋగ్వేద సంహిత ఉన్నది, యజుర్వేద సంహిత ఉన్నది, సామవేద సంహిత ఉన్నది, అథర్వణ సంహిత. ఋగ్వేదం అంటే ఏంటి అంటే ఆరియన్స్ లైఫ్ సప్తసింధు వ్యాలీలో గురించి చెప్పేది ఋగ్వేదం శ్లోకాలు. యజుర్వేదం యజ్ఞయాగాలు, సామవేదం సంగీత శ్రవణ వేదం, అథర్వణం మంత్రతంత్ర వేదం. దీనికి సంహితా పోర్షన్ కాకుండా బ్రాహ్మణ పోర్షన్, అంటే బ్రాహ్మణ పోర్షన్ అంటే రిచువలిజం, బ్రాహ్మణుల కోసం రిచువలిజం. ఈచ్ వేద 4 భాగాలు. ఈచ్ వేద కూడా ఈ ప్రతి మనిషికి 4 భాగాలు ఎట్లయితే ఉన్నాయో, అంగాలు 4 అంగాలు ఎట్లయితే ఉన్నాయో అట్లా వేదాలు కూడా 4 ఉన్నాయి. సంహితా పోర్షన్, బ్రాహ్మణ పోర్షన్, అరణ్యక పోర్షన్, ఉపనిషత్తు పోర్షన్. ఈ 4 భాగాలు ఉన్నాయి. సంహితా పోర్షన్ పొయట్రీ, బ్రాహ్మణ పోర్షన్ ప్రోజ్ రిచువలిజం, ప్రోజ్. అరణ్యక పోర్షన్ అంటే అరణ్యంలో ఫారెస్ట్ ఋషులు శిష్యులకు బోధించేటువంటి అరణ్యక పోర్షన్. దాని తర్వాత ఉపనిషత్తుకి పోర్షన్. ఉపనిషత్తు పోర్షన్లో ఏంటంటే ఆత్మ పరమాత్మ రిలేషన్, హౌ ఆత్మ రీచ్ పరమాత్మ అనేది చెప్పేది ఉపనిషత్తు పోర్షన్. ఈ 4 వీటికి ఉంటాయి, 4 వేదాలకు ఉంటాయి. హౌ ఆత్మ రీచ్ పరమాత్మ అనే మార్గాన్ని చూపించేది ఉపనిషత్తు పోర్షన్. ఈ వేదాలలోనే మరి వేదాలలో శిక్ష మరి ఎటమాలజీ అంటే వర్డ్ ప్రొనౌన్సియేషన్, శిక్ష, ఫోనిటిజం, ఛందస్, నజాబజరాజ్, వర్ణబభ్ర ఛందస్, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ, తర్వాత గ్రామర్, తర్వాత కల్పసూత్రాలు. ఇవి వేదాంగాలు 6. ఇది కాకుండా 7 దర్శనాలు కూడా ఉన్నాయి. 7 దర్శనాలు ఏంటి అంటే 6 దర్శనాలు, 6 మార్గాల ద్వారా భక్తుడు భగవంతుని చేరుకునే మార్గాలు. ఇవి కూడా వేదం, వైదిక మతం యొక్క మత గ్రంథాలు. హౌ మ్యాన్ రీచ్ ది పరమాత్మ 6 మార్గాలు ఇచ్చాడు. సాంఖ్య ఫిలాసఫీ ఆఫ్ ది కపిల మహర్షి, సాంఖ్య. వైశేషిక ఫిలాసఫీ కన్నడ మహర్షి, దాని ప్యూర్ మెటీరియలిజం అంటారు. సాంఖ్య మ్యాన్ యూనియన్ విత్ ప్రకృతిలో ఎప్పుడైతే జన్మిస్తాడో వానికి అన్ని బాధలు ఉంటాయని. అది సాంఖ్య మహర్షి, కపిల మహర్షి, కన్నడ మహర్షి ప్యూర్ మెటీరియలిజం అని చెప్తాడు. ప్యూర్ మెటీరియలిజంలో ఏం లేదు, 4
అంశాలతోటి మా ఎర్త్, ఎయిర్, ఫైర్, వాటర్తో నిర్మితమైన మనిషి. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఏమి లేదని ప్యూర్ మెటీరియలిజం. తర్వాత యోగ మార్గం, యోగ పతంజలి, న్యాయ గౌతమి మార్గం, పూర్వమీమాంస అంటే భక్తి శ్రద్ధలతో భగవంతుడు పూజించడం, ఉత్తర మీమాంస మానవ సేవ, మాధవ సేవ, అనుష్ఠాన వేదాంతం. ఈ 6 మార్గాల ద్వారా మనం భక్తులు భగవంతుని చేరుకునే మార్గాలు 6 ఊహించాడు. వాటిని మళ్ళీ 3గా చేశారు. 3గా ఈజీగా భక్తి మార్గమని, కర్మ మార్గమని, యాక్షన్ పనిచేసే మార్గం ద్వారా ముక్తి పొందుతాడని. ఇంకోటి యోగ మార్గం, కంట్రోలింగ్ బాడీ అండ్ మైండ్. యోగ మార్గం ద్వారా భక్తుడు భగవంతుడు చేరుకుంటాడని ఈ మార్గాలు చూపించాడు. ఇది అంతా వేదిక లిటరేచర్. ఇందులోనే ముఖ్యమైనది ఏంటి అంటే వేదాలలో వసుదైక కుటుంబం పార్లమెంటరీ హాల్లో ఎంట్రన్స్ లో రాసుంటారు. వసుదైవ కుటుంబం, అందరూ కూడా సమానమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇందులో కూర్చుంటారు అని. వసుదైవ కుటుంబం, అందరూ సమానం. ఎంట్రన్స్ లో రాసుంటుంది వసుదైవ కుటుంబం. అట్లనే ఇంకోటి అతిథి దేవో భవ అనేది కూడా ఉంది. అతిథి అనేది భగవంతుడితో సమానం. భగవంతుడు వచ్చినటువంటి ఇంటికి అతిథి రూపంలో వస్తాడంటే భగవంతుడు పరీక్ష చేయడానికి. అతిథి దేవో భవ అనేది కూడా వేదాలు. ఇంకా అది కాకుండా సత్యమేవ జయతే, ఈ 3 కూడా వేదాల నుంచి తీసుకున్నాం. మాండూక ఉపనిషత్తులో నుంచి వచ్చింది. సత్యమే ఎప్పుడు జయిస్తుంది. ఇది వైదిక మతం యొక్క గ్రంథాలు, మతపరమైనటువంటి హిందూ మతం గ్రంథాలు. ఇంకా హిందూ మత గ్రంథాలు అంటే 18 అష్టాదశ పురాణాలు. ఇంకా ఏంటి అంటే ఎపిక్స్, రామాయణం, వాల్మీకి రామాయణం, వేదవ్యాసుడి మహాభారతం, భగవద్గీత, మహాభారతంలో భగవద్గీత, వాల్మీకి రామాయణంలో మరి శ్రీరాముని అవతారం. శ్రీరాముడు మరి ఈ కిష్కింధకు పోయి ఈ వానర బ్రహ్మ ఈ యొక్క బ్రహ్మను అతన్ని అంతం చేయటం, సీతను తీసుకురావటం, ఇవన్నీ మతపరమైనవి. ఇది ఏ మతపరమైన? హిందూ మతపరమైనవి. తర్వాత బౌద్ధం మతపరమైనటువంటి ఏంటి గ్రంథాలు పాలీ భాషలో రాయబడ్డాయి. ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి ఏంటి అంటే 3 పీఠకాలు, 3 బాక్సెస్ లో పెట్టినటువంటి పాలీ భాషలో రాయబడినటువంటి పీఠకాలు. దాంట్లో స్తుత పీఠకం, బుద్ధుని బోధనలు, వినయ పీఠకం అంటే కోడ్ ఆఫ్ కండక్ట్, వినయ పీఠకం ఎవరికి? సన్యాసులకు. తర్వాత ధమ్మపీఠకం అనేది పాలీ భాషలో రాయబడినటువంటి ధమ్మపీఠకం అనేది ధర్మసూత్రాలు ఉంటాయి. అది బుద్ధిస్ట్ రచనలు. తర్వాత జైనిస్ట్ రచనలు ఏంటంటే అంగాలు. మొట్టమొదట 14 అంగాలు ఉంటే తర్వాత 12 అంగాస్ చేసినారు. అంగాలు అనేది జైన మత గ్రంథాలు. జైన మతంలో 2 భాగాలు ఉన్నాయి, శ్వేతాంబరుడని, దిగాంబరుడు. ఈనాయనం అంటే బుద్ధుడు, మరి ప్రొఫెట్ లాగా, ప్రొఫెట్ మొహమ్మద్ లాగా ప్రీచర్ మాత్రమే. మహాయానంలో బుద్ధుడు భగవంతుని అవతారం. సో ఇది మరి బౌద్ధ మత గ్రంథాలు, పాలీ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క పీఠకాలు. మరి ఈ అర్ధమాగధి భాషలో ఉన్నటువంటి జైన అంగాలు, 12 అంగాస్. ఇవి రిలీజియస్ మతపరమైనటువంటి. మరి పురాణాలు, రామాయణ, మహాభారతాలు ఇవి రిలీజియస్ కాకుండా నాన్ రిలీజియస్ సెక్యులర్ ఇండియన్ సోర్సెస్ కూడా ఉన్నాయి. సెక్యులర్ ఇండియన్, మరి ఫారెన్ 2 భాగాలు చేసినారు గ్రంథాలు. ఇండియన్ సోర్సెస్ మొట్టమొదటి గ్రంథం ఏంటంటే భారతీయమైనటువంటి గ్రంథం కౌటిల్యుని అర్థశాస్త్రం. కౌటిల్యుడు, చాణక్యుడు రాసినటువంటి
అర్థశాస్త్రం పొలిటికల్ అండ్ ఎకానమీ గురించి చెప్తుంది. రాజ్యం ఎలా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలి అనేది కౌటిల్య అర్థశాస్త్రం. ఆ తర్వాత కౌటిల్య అర్థశాస్త్రం తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ యొక్క ఏది కాళిదాసు రచనలు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం, కుమార సంభవం, తర్వాత ఈ మేఘదూతం, తర్వాత భాషాస్ ప్లేస్ నాటకాలు, భాషాస్ 12 ప్లేస్ నాటక భాష. ఆ తర్వాత శూద్రక మృచ్చకటిక, తర్వాత ఈ నెక్స్ట్ ఏంటంటే విశాఖదత్త ముద్రారాక్షస విశాఖదత్త, బాణభట్టాస్ హర్ష చరిత్ర, కలహనాస్ రాజతరంగిణి, పృథ్వీరాజ్ రాసు రిటర్న్ బై చాంద్ బర్దార్, జయదేవుడు గీతా గోవిందం. ఇవన్నీ ఇండిజినస్ రచనలు. తర్వాత శ్రీకృష్ణదేవరాయ కాలంలో శ్రీకృష్ణదేవరాయలు రాసిన ముక్తమాల్య తెలుగులో రాయాలి, దేశ భాషలను తెలుగులో ముక్తమాల్య, నన్నయ్య ఎర్రన్న మరి రాసినటువంటి గ్రంథాలు, నన్నయ్య ఎర్రన్న, తిక్కన్న సోమయాజి రాసిన మహాభారతం గ్రంథాలు. సో ఇది వాల్మీకి రామాయణం. ఇవన్నీ సో ఇవి మన ఇండిజినస్ ఇండియన్. ఇవి కాకుండా ఫారిన్ సోర్సెస్ ఇవి భారతీయ గ్రంథాలు. ఇంకా అర్షుని నాగానందం, మరి ఈ మతపరము కానీ ఇవి ఇండిజినస్ వాళ్ళు రాసినటువంటి మన దేశీయ రచనలు. తర్వాత విదేశీ రచనలలో ముఖ్యమైనటువంటి ఏంటయ్యా అంటే విదేశీ రచనల్లో మొట్టమొదటిది మెగస్తనీస్ ఇండికా, అలెగ్జాండర్ దండయాత్ర కాలాన్ని తెలిపేటువంటి మరి అరియన్ రాసినటువంటి గ్రీకు రచనలు మొట్టమొదట. ఆ తర్వాత అలెగ్జాండర్ తర్వాత స్ట్రాబో వాళ్ళు గ్రీకులు వచ్చి రాసినటువంటి ఒక అలెగ్జాండర్స్ అరియన్ ముఖ్యమైన గ్రంథం గ్రీకు రచనలు. ఇది అలెగ్జాండర్ దండయాత్ర గురించి తెలిపేటువంటి. తర్వాత మెగస్తనీస్ ఇండికా మరి ముఖ్యమైనటువంటిది. ఇండికా సెల్యూకస్ నికేటర్ మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నటువంటి మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. భారతీయ ఆనాటి సామాజిక ఆర్థిక వ్యవస్థ గురించి చెప్తుంది మెగస్తనీస్ ఇండికా. ఆ తర్వాత వచ్చినటువంటి ఏంటి అంటే రోమన్ రచనలు. ప్లినీ హిస్టోరియా అని రాశాడు, రోమన్ హిస్టోరియన్ ప్లినీ. అది కాకుండా ఇంకా గ్రీక్ పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, అనానమస్ రైటర్, అలెగ్జాండర్ ఈజిప్టులో అలెగ్జాండర్ సెటిల్ అయినటువంటి రైటర్, నావలో బయలుదేరి మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఓడరేవుల గురించి పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ 1వ శతాబ్దం క్రీస్తు శకము 80 ప్రాంతంలో 80 నుంచి 115 ప్రాంతంలో పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ మరి సముద్ర భారతదేశ భారతదేశ పశ్చిమ తూర్పు ఓడరేవులు, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఓడరేవులు మరి వర్తక వ్యాపార కేంద్రాల గురించి చెప్తున్నది పెరిప్లియస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. అదే కాకుండా 2nd సెంచరీ ఏడీలో రచించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఓడరేవులు మరి ఓడరేవులు ఇంటర్లింక్డ్ మార్గాలు, ఆ వర్తక వ్యాపారాల గురించి తెలిపేటువంటి టాలమీ జాగ్రఫీ
లో ఉన్నటువంటి జాగ్రఫీ ద్వారా గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఇంకా అది కాకుండా మౌర్యుల కాలంలో వచ్చినటువంటి పాయ్యాన్, చైనీస్ పిలిగ్రిమ్ పాయ్యాన్, మౌర్యుల కాలంలో కాదు, గుప్తుల కాలంలో వచ్చినటువంటి పాయ్యాన్ రచన, చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్ నలంద విశ్వవిద్యాలయంలో చదవడానికి వచ్చినాడు. భారతదేశము బుద్ధిజానికి ఆలవాలమైనటువంటి భర్త భగవంతుడు బుద్ధుడైనటువంటి వాడు ఇక్కడ జన్మించాడు. కాబట్టి ఇవి ఇతని యొక్క ఇవి గ్రంథాలు చదవటానికి కోసం వచ్చినటువంటి వాడు పాయ్యాన్, విదేశీ చైనీస్ బుద్ధిస్ట్ యాత్రికుడు. అతడు రచించినటువంటి గ్రంథాలు. తర్వాత కాలంలో అర్షునుడి కాలంలో వచ్చినటువంటి యువాన్ చువాంగ్, 7వ శతాబ్దంలో వచ్చినటువంటి ఎర్లీ పార్ట్ ఆఫ్ 7th సెంచరీలో ఎర్లీ పార్ట్లో వచ్చినటువంటి వాడు యువాన్ చువాంగ్ వచ్చినటువంటి వాడు. ఆ విధంగా పాయ్యాన్ 399 నుంచి 414 15 సంవత్సరాలు ఉన్నాడు. అదేవిధంగా మరి యువాన్ చువాంగ్ కూడా మరి 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఈ యొక్క అర్షుని కోర్టులో. యువాన్ చువాంగ్ ఉత్తర భారతదేశం, దక్షిణ భారత్, పాయ్యాన్ మాత్రం ఓన్లీ ఉత్తర భారతదేశాన్ని మాత్రమే గుప్తుల కాలంలో ఉన్నాడు. మరి గుప్తుల కాలంలో ఇంకా ఇవి కాకుండా ఈ నవరత్నాలనే సూర్య సిద్ధాంతాన్ని, సూర్య చంద్ర సిద్ధాంతాన్ని, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్, పై వాల్యూలు, మరి ఈ మ్యాథమెటిక్స్లో ఖగోళ శాస్త్రంలో దిట్టైనటువంటి వాడు ఉన్నాడు. నవరత్నాలు ఉన్నారు. ఇది గుప్తుల కాలంలో చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆర్యభట్టుడు, వరాహమిహిరుడు పునఃసంహిత ఖగోళ శాస్త్రాన్ని, శూద్రకుడు, మృచ్చకటిక, మరి శుశ్రూత, మెడిసిన్, ఇలా సైంటిస్టులు కూడా ఉన్నారు. మెడికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. సో ఇవి కాకుండా మరి ఇలా మరి విదేశీ రచనలైనటువంటి ఇచ్చి చైనా యాత్రికుడు 7వ శతాబ్దం మరి 2వ అర్ధ భాగంలో చివరి దశలో వచ్చినటువంటి వాడు ఇత్సింగ్. భారతదేశంలో బుద్ధిజం నశిస్తుంది అని, హిందూయిజం బాగా ప్రాబల్యం చెందుతుందని చెప్పినటువంటి వాడు ఇత్సింగ్, చైనా యాత్రికుడు. ఆ తర్వాత చైనీయులు పోయిన తర్వాత ఫారినర్స్ ఎవరు వచ్చారంటే ఇటాలియన్స్. వారు మార్కో పోలో బ్రదర్స్. రుద్రమదేవి కాలంలో, రాణి రుద్రమదేవి కాలంలో ఇండియాను మరి చైనాను దర్శించి మరి ఈస్టర్న్ ఇండియా మరి ఐరోపియలకు కావలసినటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలు, మరి వస్త్రాలు బాగా ఉన్నాయి అని చెప్పినటువంటి వాళ్ళు, గ్రంథరచన చేసి చెప్పినటువంటి పశ్చిమ దేశాలకు తెలియజెప్పినటువంటి వాళ్ళు, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పోలో బ్రదర్స్. వీళ్ళు రాణి రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా దర్శించారు. చైనా కూడా, కుబ్లై ఖాన్ పీరియడ్లో చైనాకు కూడా పోయినారు. సో ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా గురించి, ఇండియా గురించి, చైనా గురించి చెప్పినటువంటి వారు మార్కో పోలో బ్రదర్స్. వాళ్ళ రచనల ద్వారా ఐరోపియులు, పశ్చిమ ఐరోపియులు నూతన సముద్ర మార్గాలను కనిపెట్టి ఈ యొక్క సముద్ర మార్గాల ద్వారా భారతదేశానికి మరి మిగతా ప్రపంచ దేశాలకు పోయే అన్వేషణ మొదలుపెట్టారు. అది మనం ఇక్కడ ఇది మార్కో పోలో. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఎవడంటే అబ్దుల్ రజాక్ వచ్చినాడు. మిడివల్ దక్కన్
ఈ ఏరియాలో దక్షిణ భారతదేశంలో అబ్దుల్ రజాక్ వచ్చి రాష్ట్రకూట సామ్రాజ్యం చాలా గొప్పది, అట్లాంటిది టర్కీలో ఉన్నది కానీ ఇంకా ఎక్కడా లేదు. ఇది అన్నిట్లో మొత్తం ప్రపంచంలో ఒకటిగా 4 ఒకటిది రాష్ట్రకూట సామ్రాజ్యం వచ్చినటువంటి వాడు అబ్దుల్ రజాక్. ఇంకా అది కాకుండా వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఇటాలియన్ నికోలో డి కోంటి, ఇంకా డామింగో పేస్, కృష్ణదేవరాయల కాలంలో డామింగో పేస్, వీళ్ళని పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, వీళ్ళు కాకుండా మరి ఇంకా ఎవరైనా మరి ఫారిన్ వాళ్ళు ముస్లిం కాలంలో ముస్లింలు వచ్చినారు భారతదేశానికి. ముస్లింల కాలంలో గజనీ మొహమ్మద్తో పాటు వచ్చినటువంటి వాడు మరి అల్బెరిని గ్రంథాలు, తర్వాత గోరి మొహమ్మద్తో పాటు వచ్చినటువంటి వాడు అమీర్ ఖుస్రు, తర్వాత జియావుద్దీన్ బర్నీ రాసినటువంటి తారిఖ్ ఫిరోజ్ షా అనే గ్రంథం, చాలా తారిఖ్ ఫిరోజ్ షా తుగ్లక్ ఢిల్లీ సుల్తానుల గురించి చెప్తుంది. ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో ముస్లింల కాలంలో అమీర్ ఖుస్రు, జియావుద్దీన్ బర్నీ, తారిఖ్ ఫిరోజ్ షా, ఆ తర్వాత ఈ దక్కన్ అహ్మద్నగర్ దక్కన్ సామ్రాజ్యాలు కూర్చి వెళ్ళి ఈ డైమండ్స్ గురించి ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని పీరియడ్లో వచ్చినటువంటి వాడు, గోల్కొండలో డైమండ్స్ ఉంటాయని చెప్పినటువంటి వాడు ఫారినర్, వాడి రచనలు కూడా ముఖ్యమైనటువంటి. ఈ విధంగా ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మరి ఈ విధంగా మరి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళ కాలంలో వచ్చిన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ముస్లిం రచనలు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం తుజికి బాబరి గ్రంథం, బాబర్ ఆటోబయోగ్రఫీ రాసిన తుజికి బాబరి, మరి హుమాయూన్ గుల్బదన్ బేగం హుమాయూన్ మీద గ్రంథ రచన ఆటోబయోగ్రఫీ లేదా హుమాయూన్ మీద గ్రంథం రాసిన గుల్బదన్ బేగం రాసినటువంటి గ్రంథం. తర్వాత తుజికి జహాంగీర్, అతని ఆటోబయోగ్రఫీ జహాంగీర్ రాసుకున్నాడు. తర్వాత షాజహాన్ కూడా రాసుకున్నాడు, షాజహాన్. తర్వాత ఔరంగజేబ్ కాలంలో బాదుషా అనే గ్రంథం కూడా వచ్చింది. సో ఈ విధంగా ముస్లిం రచనలు ఈ యొక్క హిందూ కోర్టులో ఉన్నటువంటి మరి హిందూ రాజుల కాలంలో అష్టదిగ్గజాలు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఉన్నారు. అల్లసాంగ పెద్దన్న, నంది తిమ్మన్న, మాదయ్య గారి మల్లన్న, తెనాలి రామకృష్ణుడు, ఇవన్నీ భారతీయ గ్రంథాలలో భారతీయ వాళ్ళు. ఈ విధంగా ముస్లింలు భారతీయ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు ఇవన్నీ కూడా లిఖిత ఆధారాలు, దేశీయ విదేశీయ రచనలు. ఆ తర్వాత ఉన్నటువంటి ఏంటి అంటే ఈ దేశీయ విదేశీయ రచనల తర్వాత వచ్చినటువంటిది ఆర్కియలాజికల్ సోర్సెస్. ఆర్కియలాజికల్ సోర్సెస్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే రెండు విధాలు: వర్టికల్ ఎక్స్కవేషన్, హారిజాంటల్ ఎక్స్కవేషన్. వర్టికల్గా నిలువుగా, మరి అడ్డంగా హారిజాంటల్ ఎక్స్కవేషన్స్ జరుగుతాయి. నిలువుగా జరిగేది అంతస్తుల గురించి తెలుస్తుంది, మరి నిలువుగా వర్టికల్. హారిజాంటల్ అంటే సమాంతరంగా ఏమేమి పట్టణ నాగరికత ఎలా ఉంది
అనేది. ఆ విధంగా ఎక్స్కవేషన్స్ ద్వారా వచ్చేటువంటిది హరప్పా, మోహంజదారో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బయటపడింది. అదే కాకుండా ఈ యొక్క ఈ స్టోరేజ్ పీరియడ్లో వచ్చినటువంటి యొక్క ఈ రాక్షస గుళ్ళు కూడా సౌత్ ఇండియాలో బయటపడ్డాయి. ఈ విధంగా ఎక్స్కవేషన్ ద్వారా ఈ అన్నింటినీ బయట పెట్టడం. ఇంకా అది కాకుండా ఆర్కియలాజికల్ సోర్సెస్లో ఇంకా ఏంటంటే ఎక్స్కవేషన్స్ కాకుండా మెటీరియల్ ఏదైతే లభించిందో బయట మానవులు యూజ్ చేసినటువంటి మెటీరియల్ స్కెల్టన్స్, మానవుల యొక్క తలలు, స్కెల్టన్స్, పోకడలు బట్టి కూడా మనం అతను మనిషి ఏ కాలం వాడు, మరి నాగరికత ఏ కాలంది అనేటువంటి రేడియో కార్బన్ మెథడ్ ద్వారా, లేదా ఈ యొక్క వుడ్ చెక్క యొక్క ఈ యొక్క చెక్కకు ఉన్నటువంటి యొక్క చుట్టూ రౌండ్లు ఉంటాయి. చెక్క కూడా రౌండ్ పొరలు ఉంటాయి. ఆ చెక్క పొరల ఆధారంగా, రేడియో కార్బన్ మెథడ్ ఆధారంగా, చెక్క పొరలు రింగుల ఆధారంగా కూడా ఎన్ని సంవత్సరాల కాలం నాటి ఈ వృక్షం అని కూడా చెప్పవచ్చు. ఆ యొక్క మెటీరియల్ మానవులు వాడి వదిలేసిన మెటీరియల్ ఆధారంగా వాళ్ళ యొక్క మత వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థను కూడా మనం అంచనా వేయవచ్చు. ఇంకా షిప్ రిప్రజెంటేషన్ శాతవాహనుల కాలంలో ఉంది కాబట్టి వర్తక వ్యాపారం జరిగి ఉంటుంది. పోర్ట్ యార్డ్, లోతాల్లో ఉన్నటువంటి సీ పోర్టు ద్వారా వర్తక వ్యాపారం. మెసొపొటేమియాలో ఈ యొక్క సీల్స్ బయటపడ్డాయి, అక్కడిది ఇక్కడ బయటపడింది. కాబట్టి పరస్పరం వస్తువుల యొక్క మార్పిడి ద్వారా కూడా వర్తక వ్యాపారం ఎక్కడికక్కడ జరిగిందని చెప్పొచ్చు. మెసొపొటేమియాకు, ఇండస్ వ్యాలీకి జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళ మత వ్యవస్థ ఎలా ఉంది అని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క భాష, సంస్కృత భాష అనేటువంటిది కూడా మనం భాషను కూడా మన యొక్క వాటిని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా మెటీరియల్ యూజ్డ్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, దాన్ని బట్టి కూడా ఎలాంటి మానవులు కూడా వర్గీకరణ ఉంది. ఇండో ఆరియన్స్ తెల్లగా ఉంటారు, ద్రవిడియన్ మధ్య కలర్ ఉంటారు, ఆఫ్రికన్స్ బాగా నల్లగా ఉంటారు, మిడిటరేనియన్ మధ్య రకంగా ఉంటారు, మరి మంగోలైట్స్ పసుపు కలర్లో ఉంటారు, రంగులో ఉంటారు, స్నబ్ నోజులుగా ఉంటారు. సో ఈ అన్నింటిని బట్టి స్కెల్టన్స్ బట్టి, రంగును బట్టి కూడా మానవుల యొక్క స్కెల్టన్స్ అన్నింటిని బట్టి కూడా మనం మతపరమైన విషయాలు కూడా మనం అంచనా వేయవచ్చు. శివలింగాలను బట్టి, మదర్ గాడెస్ బట్టి, విగ్రహాలను బట్టి, మరి పశుపతి వర్షిప్ బట్టి, ఈ యొక్క శివలింగం బట్టి శివుని వర్షం, మరి ఇలా సో మతపరమైన విషయాలు, మరి గ్రేట్ గ్రానరీ అంటే వాళ్ళ యొక్క ఆహార ధాన్యాలు, పోకడలు, వ్యవసాయము, మరి కమ్యూనిటీ, ఈ యొక్క గ్రేట్ బాత్, మరి పుణ్యస్థానాల గురించి ఉన్నటువంటి యొక్క కొలను గురించి కూడా తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఆర్కియలాజికల్ సోర్సెస్. ఆ తర్వాత కాయిన్స్, ముఖ్యంగా కాయిన్స్, పంచ్ మార్కుడ్ కాయిన్స్, ఎర్లియస్ట్ కాయిన్స్ ఇవి ఎప్పుడంటే 6th century BCలో షోడశ మహాజనపద కాలంలో, అదేవిధంగా మౌర్యుల కాలంలో వచ్చినటువంటి అంటే సిల్వర్ పంచ్ మార్కుడ్ కాయిన్స్ వచ్చినాయి. పంచ్ మార్కుడ్ కాయిన్స్ ఇవి బాగా సిల్వర్, కాపర్, తర్వాత గోల్డ్,
మరి పోషన్, లెడ్ కాయిన్స్ వచ్చినాయి. ఈ యొక్క పంచమార్పుడు కాయిన్స్, ఎర్లియస్ట్ కాయిన్స్. తర్వాత కాయిన్స్ ముఖ్యంగా మంచిగా బాగా డెవలప్ అయిన కాయిన్స్ ముఖ్యంగా గ్రీకుల కాలంలో వచ్చింది. గ్రీకుల కాలం నుంచే స్పష్టమైన కాయిన్స్, రాజులు వాళ్ళ యొక్క మత దేవతల గురించి ఆ యొక్క రాజు పేరు దాని మీద చెక్కించడం, మరి దాని ద్వారానే గ్రీకుల కాలం ద్వారా రచన కాయిన్స్ ద్వారానే, న్యూమిస్మాటిక్ స్టడీస్ ద్వారానే విక్రమ ఎరా అనేది తెలిసింది. సో గ్రీకులు రచనలు. తర్వాత విదేశీ రోమన్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, దినార్స్ అంటారు. ఆ విధంగా కుషాన్ కాలంలో వచ్చినటువంటి గోల్డ్ కాయిన్స్ ఏం ఫస్ట్ కాయిన్స్. సో ఈ సిల్వర్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, పోషన్ కాయిన్స్, లెడ్ కాయిన్స్, ఇలా కాయిన్స్, రకరకాల కాయిన్స్ మీద వాళ్ళు ప్లేయింగ్ ది వీణ, సముద్రగుప్తులు ప్లేయింగ్ ది వీణ, బొమ్మ, గొలుసు, వీటి మీద ఉన్నటువంటి చిహ్నాలు ముఖ్యంగా ఈ యొక్క మంచి ఈ కనిష్కుని కాలంలో, గుప్తుల కాలంలో గోల్డ్ కాయిన్స్ బాగా సర్క్యులేషన్లోకి వచ్చినాయి. మౌర్యుల కాలంలో, కనిష్కుని కాలంలో, మరి ఆ తర్వాత గుప్తుల కాలంలో గోల్డ్ కాయిన్స్ బాగా సర్క్యులేట్. గోల్డ్ కాయిన్స్ దినార్స్ అంటారు. ఈ విధంగా న్యూమిస్మాటిక్ స్టడీస్ వల్ల మరి ఆ సమకాలీన చరిత్రను రాయడానికి ఆధారంగా మనకు వస్తుంది న్యూమిస్మాటిక్ కాయిన్స్. ఆ తర్వాత కాయిన్స్ తర్వాత ఇన్స్క్రిప్షన్స్ అంటే దేని మీద? రాళ్ళ మీద కానీ, రాగి రేకుల మీద కానీ, శిలాఫలకాల మీద కానీ, మరి మౌంటైన్ రాక్స్ మీద కానీ రాయబడినటువంటి ఎంగ్రేవింగ్, చెక్కబడినటువంటి యొక్క శాసనాలు. ఈ యొక్క మొట్టమొదటి శాసనం ఏంటి అంటే కారవేలుని అత్తిగుంప ఇన్స్క్రిప్షన్. అది ఏంటి? అతడు శాతకర్ణి 1 రాజును ఓడించినట్టు కారవేలుని అత్తిగుంప శాసనం తెలుపుతుంది. కారవేలుడు జైన మతాన్ని పోషించినట్టు చెప్తుంది. తర్వాత ఈ కారవేలుని అత్తిగుంప శాసనం తర్వాత శకరాజులు, శకశాత్రపు నహపాని శకరాజులు వేసినటువంటి శాసనాలు. ఇంకా అది కాకుండా ఈ శకరాజులు రుద్రదామన్ అనేవాడు ఎక్కడ? ఈ గుజరాత్లో చంద్రగుప్త మౌర్యుడు నిర్మించిన సుదర్శన సరస్సును కట్టినటువంటి సరస్సును. ఆ తర్వాత అశోకుని కాలంలో మరమ్మతులు కంప్లీట్ అయింది. అది సుదర్శన లేకు, దాన్ని మరమ్మతు చేయించారు పట్టిగా. ఆ తర్వాత మన రుద్రదామని కాలంలో ఆ సుదర్శన లేకును మరమ్మతు చేయించినట్టుగా గిరినార్ శాసనం ద్వారా తెలుపబడుతుంది. బెస్నగర్ ఇన్స్క్రిప్షన్, కుజలాకడపసెస్ కనిష్కులు కుషాన్ల కాలంలో వచ్చినటువంటి బెస్నగర్ ఇన్స్క్రిప్షన్, సాంస్క్రిట్లో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్. సో ఆ విధంగా ఇన్స్క్రిప్షన్స్ ఆర్ సోర్సెస్ ఫర్ ది రైటింగ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఇంకా అది కాకుండా ఈ హర్షవర్ధనుని పులకేశి మధ్యలో జరిగినటువంటి యుద్ధము, మరి హత్తిగుంప ఏంటి ఐఓలు ఇన్స్క్రిప్షన్, బాదామి చాళుక్యన్ కింగ్, మరి రెండవ పులకేశి కాలంలో హర్షవర్ధనునికి పులకేశి మధ్యలో జరిగిన యుద్ధాన్ని గురించి తెలిపేటువంటి గ్రంథం ఐఓలు ఇన్స్క్రిప్షన్ అనేది ముఖ్యమైనది. ఇంకా అది కాకుండా సముద్రగుప్తుని విజయాలు, దక్షిణ దేశ దండయాత్రలు
సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్ పిలువబడి దక్షిణ దేశాలన్నింటినీ ఓడించినటువంటి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ప్రశస్తి. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేది. ఈ అలహాబాద్ పిల్లర్కి హరిసేనుడు రాశాడు. ఒకవైపు సముద్రగుప్తుని దక్షిణ దిగ్విజయాత్రను నిలపడం కాకుండా ఒకవైపు అశోకుని యొక్క ధర్మ సూత్రాలు, అశోకుని ప్రవచనాలు ఇంకోవైపు చెక్కబడ్డాయి. అంటే ఒకే పిల్లర్ ఇన్స్క్రిప్షన్, అలా పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఒకవైపు గ్రేట్నెస్ ఆఫ్ అశోక, ఇంకోవైపు గ్రేట్నెస్ ఆఫ్ సముద్రగుప్త గురించి నిలపబడుతుంది. అది అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. అది కాకుండా నాసిక్ ఇన్స్క్రిప్షన్, గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి గౌతమి బాలశ్రీ వేయించినటువంటి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తున్నారు? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలు, శకుల మీద, శకశాస్త్రముల మీద విజయాల గురించి తెలుపుతూ అతడు ఆక్రమించిన ప్రదేశాల గురించి చెప్తుంది. అది ఈ యొక్క నాసిక్ నానాఘట్ ఇన్స్క్రిప్షన్, దేవి నాగానిక వేయించినటువంటి నానాఘట్ ఇన్స్క్రిప్షన్లో వాళ్ళ యొక్క ఉనికిని, శతవాళ్ళ యొక్క ఉనికిని సాగుతుంది దేవి నాగానిక నాగాఘట్ ఇన్స్క్రిప్షన్. సో ఈ విధంగా ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్స్ ఆధారాలతోటి మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని బ్రహ్మాండంగా రాయడానికి వీలు పడుతుంది. ఇది ఈ విధంగా ఆర్కియాలజికల్ సోర్సెస్, మెటీరియల్ రిమైన్స్, కట్టడాలు, ఎక్స్కవేషన్ ద్వారా లభించినటువంటి ఎక్స్కవేషన్స్ ద్వారా కూడా చూడండి. ఈ మధ్యలో మహాభారతంలో ఉన్నటువంటి యొక్క శ్రీకృష్ణుడు ద్వారకా నగరం గురించి కూడా మరి బయటపడింది. అంటే ఏంటి? పురాణాలలో ఉన్నటువంటి యొక్క ద్వారకా నగరము, శ్రీకృష్ణుడు ఏలినటువంటి నగరం కూడా మళ్ళీ పరిశోధనలో బయటపడింది. రీసెర్చ్ ద్వారా సముద్రం లోపల ఉన్నది మునిగిపోయినప్పుడు కూడా బయటపడింది. సో అది ఆ విధంగా మనం ఈ యొక్క ఎక్స్కవేషన్స్ ద్వారా, రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి ఫైండింగ్స్ ద్వారా మనం ఈ యొక్క భారతదేశం యొక్క ప్రాచీన చరిత్ర రచనకు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇది ఆర్కియాలజికల్ సోర్సెస్ గురించి క్లుప్తంగా. ఆర్కియాలజికల్ సోర్సెస్ దాంట్లోనే ఆర్కియాలజికల్ సోర్సెస్లో ఏంటంటే ఈ యొక్క శాసనాలు, మరి భూమి తోమడం వల్ల మరి లభించినటువంటి శాసనాల గురించి. తోమడం అనేది ఎప్పుడంటే సర్ జాన్ మార్షల్ మరి ఈ యొక్క ఏది మన ఎవరు ఈ వందే మాతరం లార్డ్ కర్జన్ వచ్చి ఫండ్స్ ఎక్కువ చేసిన టైం తోటి డైరెక్టర్ సర్వే ఆఫ్ ఇండియాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించి ఫండ్స్ అలాట్ చేస్తే అప్పుడు సర్ జాన్ మార్షల్, మార్టిన్ వీలర్, మరి ఆర్జీ భండార్కర్ వీళ్ళందరూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గొప్ప పట్టణాలను బయట పెట్టారు. అంతకుముందు ఆర్యుల నాగరికతనే మొదటిది అనుకున్నారు. కానీ మళ్ళీ ఈ యొక్క ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో మరి ప్రకటించినటువంటి యొక్క ఈ లింకును బట్టి యొక్క ఇండియాకు జెండా వ్యవస్థకు మధ్యగా ఉన్నది ఆరియన్ మైగ్రేషన్ తెలిపేటువంటి యొక్క దాన్ని బట్టి మరి ఇంకా అది కాకుండా శాసనాలు ఏంటి అంటే అశోకుని శాసనాలు, ముఖ్యంగా కళింగ యుద్ధం, అశోకుని శాసనాలు. జేమ్స్ ప్రిన్సిప్ అనేవాడు ఇండియన్ గ్రంథాలను మరి
ఇంగ్లీష్ ఫారిన్ విదేశీయ రచనల్లోకి తీసుకొచ్చినటువంటి వాడు ఈ ఇండియా గ్రంథాలను మొట్టమొదటిసారి ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి సర్ విలియం జేమ్స్ అనేవాడు. సర్ విలియం జేమ్స్, సుప్రీంకోర్టు జడ్జి ఆఫ్ కలకత్తా, వాడు ఏం చేసినాడంటే అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశాడు. అప్పుడు కానీ కాళిదాసు యొక్క శకుంతల దుష్యంత స్టోరీ గొప్ప స్టోరీ బయటపడింది. ఇంకా చార్లెస్ విల్కిన్స్ అనేవాడు ఏంటి, భగవద్గీత, శ్రీకృష్ణుడు అర్జునుడు బోధించినటువంటి మహా భాగవతం భగవద్గీతను మరి ఈ యొక్క అనేవాడు సర్ విలియం జోన్స్ ఫ్రెండ్ సంస్కృతి నుంచి ఇంగ్లీష్ తర్జుమా చేసిన తర్వాత భగవద్గీత గొప్పతనం బయటపడింది. అదేవిధంగా జేమ్స్ ప్రిన్సిప్ అనేవాడు అశోకుని శాసనాలు చదవగలిగిన మొట్టమొదటిసారి 1837లో జేమ్స్ ప్రిన్సిప్ ఆ శాసనాలు చదివిన తర్వాత కానీ అప్పుడు అశోకుని యొక్క సామ్రాజ్యం ఎంత ఉన్నది, అశోకుడు ఎంత గొప్పవాడు, ఇవన్నీ కూడా మనకు తెలిసి వచ్చింది. ఏంటి అంటే జేమ్స్ ప్రిన్సిప్ చేసినటువంటి యొక్క ఎఫర్ట్స్ వల్ల శాసనాలు, అశోకుని శాసనాలు చదవడం వల్ల అశోక సామ్రాజ్యం ఎంత విస్తీర్ణంలో ఉంది, అశోకుని గొప్పతనం ఏంటి, అశోకుడు ధర్మసూత్రాలను ఏ విధంగా పూజించాడు, మరి యుద్ధాన్ని ఎలా వేరుఘోషను ఎట్లా వదిలేసినాడు, మరి ధర్మఘోష ప్రకారంగా ధర్మం ప్రకారంగా ప్రజలను ఎట్లా గెలవగలిగాడు, మరి ఈ యొక్క అశోకుని ధర్మసూత్రాలు, మరి అశోకుని గొప్పదనము, సామ్రాజ్యం యొక్క గొప్పదనము అంతా కూడా మనకు వెలుగులోకి వచ్చింది జేమ్స్ ప్రిన్సిప్ చదవగలగడం. ఈ విధంగా మరి శాసనాలు చదవగలగటం వల్ల మరి ఈ యొక్క ఆర్కియాలజికల్ సోర్సెస్, ఎక్స్కవేషన్స్, మరి మెటీరియల్ అవైలబుల్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, గుళ్ళు, గోపురాలు, మందిరాలు, ఈ వివిధ రకాలైనటువంటి మందిరాలు, వివిధ రకాల మతస్థుల యొక్క మందిరాలు, మెటీరియల్స్, మరి ఇమేజెస్ ఆధారంగా, మరి వాడుక వస్తువుల ఆధారంగా, భాష ఆధారంగా, మరి ఈ యొక్క కాయిన్స్, నాణాల ఆధారంగా, శాసనాల ఆధారంగా మనం భారతదేశ మరి భారతదేశ యొక్క ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రాయగలము. అదేవిధంగా ఈ విధంగా ఆర్కియాలజికల్ సోర్స్ను ఉపయోగించాలి. లిటరరీ సోర్స్ అంటే రచించబడినటువంటి సోర్సెస్, దాంట్లో ప్రైమరీ సోర్స్ ఉంటుంది. ప్రైమరీ సోర్స్ అంటే ముఖ్యంగా ఆర్కియాలజికల్ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్, కాయిన్స్, మెటీరియల్, ఇవన్నీ కూడా ప్రైమరీ సోర్సెస్ కిందకి వస్తాయి. సెకండరీ సోర్సెస్ అంటే మ్యాన్స్క్రిప్ట్స్ ప్రైమరీ సోర్స్కి వస్తుంది. ఆ కాలంలో లిఖిత ఆధారాలు, కాలపత్ర గ్రంథాలు, అవన్నీ కూడా ఆ కాలంలో రాయబడినటువంటి అన్ని కూడా ప్రైమరీ సోర్స్. తర్వాత కాలంలో వాటి బేస్ మీద రాయగలిగినటువంటి పబ్లిష్ చేసినటువంటి గ్రంథాలు సెకండరీ సోర్సెస్ కింద వస్తాయి. ఈ విధంగా లిటరరీ సోర్సెస్ను మతపరమైనటువంటి, హిందూ మతపరమైనటువంటి, బౌద్ధ మతపరమైనటువంటి, జైన మతపరమైనటువంటి గ్రంథాలు, తర్వాత మరి దేశీయ గ్రంథాలు, విదేశీయుల గ్రంథాలు. దేశీయ గ్రంథాల్లో ముఖ్యమైనటువంటి వాడు కౌటిల్యుని అర్థశాస్త్రం, తర్వాత కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం, పోయట్స్, డ్రామాస్, ఆటోబయోగ్రఫీస్, ఇవన్నీ ఈ యొక్క కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలము, మరి మిగిలిన శకుంతల దుష్యంతుల స్టోరీ, మరి పోయట్స్, ఆటోబయోగ్రఫీస్, ఇంకా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో బాణాస్ హరిశ్చరిత్ర, కలహనాస్ రాజతరంగిణి, మరి ఇది
ఈ యొక్క దేశీయ గ్రంథాలు శ్రీకృష్ణదేవరాయ అముక్తమాల్య తెలుగు భాషలో రాయబడిన ఈ తెలుగు నన్నయ్య ఎర్రన్న చిక్కన సోమయాజి ఆంధ్ర ఈ తెలుగు భారతాన్ని తెలుగులోకి అనువదించారు. మహాభారతాన్ని 18 పర్వాలుగా. సో అది కాకుండా కన్నడ భాషలో రన్న వాళ్ళు రీజనల్ లాంగ్వేజెస్ కూడా ఎమర్జ్ అయినాయి. మొట్టమొదటి ప్రాకృత భాష, తర్వాత పాలి అర్ధమాగధి భాషలు, ప్రాకృత భాషలు, దాని తర్వాత సంస్కృత భాషలు, తర్వాత రీజనల్ లాంగ్వేజెస్ ద్వారా ఈ గ్రంథ రచనల ద్వారా దేశీయ రచనలు సెక్యులర్, విదేశీయ రచనల ద్వారా మనం ఈ యొక్క రచనల ఆధారంగా మనం చరిత్ర నిర్మాణానికి వివిధ విధంగా మనము చరిత్ర రచన అనేది చేయవచ్చు. ఈ విధంగా మనం దేశీయ రచనలు, విదేశీయ రచనలు, దేశీయ రచనలలో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే ఈ చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఉన్నటువంటి నవరత్న కాళిదాసుడు, శూద్రకుడు, మృత్యకటిక, తర్వాత విశాఖదత్తుని ముద్రారాక్షస, దేవి చంద్రగుప్తుడు. దాని ప్రకారం ఏంటి, చంద్రగుప్త విక్రమాదిత్యుడు కుమారగుప్తుని వధించి ఎలా సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడని చెప్తుంది దేవి చంద్రగుప్తం, విశాఖదత్తుని దేవి చంద్రగుప్తం. సో ఈ విధంగా మరి ఈ యొక్క నవరత్నాలు ఇది చంద్రగుప్త మౌర్య విక్రమాదిత్యుని కాలంలో ఉన్నటువంటి నవరత్న రచనలు. మరి అదేవిధంగా హర్షుడు రాసినటువంటి హర్ష చరిత్ర, బాణుడు రాసినటువంటి హర్ష చరిత్ర, బాణభట్ట చరిత్ర. అది కాకుండా మరి హర్షుడు స్వయంగా రాసినటువంటి నాగానందం, రత్నావళి అనేటువంటి గ్రంథాలు హర్షుడు. ఆ తర్వాత భోజరాజుల కాలంలో ఆంధ్ర భోజులు ఉజ్జయినిగా పరిపాలించినటువంటి భోజరాజుల కాలం, శాతవాహనుల కాలంలో గుణాఢ్యుడు బృహత్కథ, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం, ఆ తర్వాత కాతంత్ర వ్యాకరణం, అలాస్ ద్వాదశప్తశతి శాతవాహనుల కాలంలో, రీజనల్ ఈ యొక్క టెంపుల్స్ ముఖ్యంగా మహాబలిపురం, పల్లవాస్, రదాస్, పంచపాండవ రదాస్, మరి వయసలాస్, ద్వార సముద్ర, దెన్ ది చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి, చాళుక్యాస్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి రాజ్యంగా పరిపాలించిన చాళుక్యుల రచనలు కాలంలో. తర్వాత చాళుక్యుల కాలంలో చాళుక్యులు వెస్టర్న్ చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణ చాళుక్యాస్, రాష్ట్రకూటాస్, తర్వాత యాదవాస్ ఆఫ్ దేవగిరి, కాకతీయాస్ ఆఫ్ వరంగల్, ఆ తర్వాత వయసల ఆఫ్ ద్వార సముద్ర. ఈ కాలంలో వచ్చినటువంటి గ్రంథాలు, ఈ రాజుల కాలంలో వచ్చినటువంటి గ్రంథాలు. అదేవిధంగా మరి ముస్లింల కాలంలో వచ్చినటువంటి రచనలు, వివిధ రచనలు, ఆ యొక్క ముస్లిం రచనల ద్వారా మరి ఏది అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బర్ని, తారిక్ ఫిరోజ్ షా, సో ఆ విధంగా అబుల్ ఫజల్ మొఘల్ కాలంలో, అక్బరినామా అనేటువంటి 2 గ్రంథాలు అబుల్ ఫజల్ రాసినటువంటి గ్రంథాలు. సో ఈ విధంగా అబుల్ ఫజల్ గ్రంథాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం, మరి ఈ విధంగా మొఘళ్ళ కాలంలో షాజహాన్ రచించినటువంటి గ్రంథం, మరి హుమాయూన్ నామా రాసిన గుల్బదన్ బేగం, హుమాయూన్ మీద గుల్బదన్ బేగం రాసినటువంటి గ్రంథం. సో ఈ విధంగా మరి లిఖిత పూర్వకమైనటువంటి
గ్రంథాలు, మరి ఈ లిఖితముగా అనేటువంటి గ్రంథాలు, మరి ఆర్కియలాజికల్ సోర్స్, లిటరరీ సోర్స్, లిఖించబడిన గ్రంథాలు, అలిఖితమైనటువంటి ఈ ఆర్కియలాజికల్ సోర్సెస్ ద్వారా మనం భారతదేశ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ రాయటానికి ఈ విధమైనటువంటి యొక్క రచనలు, ఈ గ్రంథాలు ఉపయోగపడతాయి. మొత్తం మీద ఆధారాలు ప్రైమరీ డివైడ్ చేసినాము. ప్రైమరీ సోర్స్ అంటే ఆ సమకాలీన కాలంలో రాయబడినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కానీ, వేయించబడినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కానీ, మరి ఈ ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ, లేదు తాళపత్ర గ్రంథాలు కానీ, ప్రశస్తీలు కానీ, ఆ కాలంలో వచ్చినటువంటి కాంటెంపరీ పీరియడ్లో వచ్చినటువంటి యొక్క గ్రంథాలన్నింటినీ కూడా ప్రైమరీ అంటారు. ఈ ఆర్కియలాజికల్ సోర్స్ అంటే ఎప్పుడైనా కూడా ప్రైమరీ సోర్స్ కింద వస్తుంది. సో ఆ విధంగా ఆర్కియలాజికల్ సోర్స్ ప్రైమరీ సోర్స్గా, మ్యానుస్క్రిప్ట్స్ కూడా ప్రైమరీ, సమకాలీన మ్యానుస్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాలు, ఇవన్నీ కూడా ప్రైమరీ సోర్స్ కిందకి వస్తాయి. సో ఈ విధంగా ప్రైమరీ సోర్స్, లిఖించబడిన సెకండరీ సోర్స్ అనే రెండు సోర్సెస్గా భారతదేశ ఏ దేశాన్ని యొక్క రచనకైనా ఉపయోగిస్తే, ముఖ్యంగా భారతదేశ రచనకు లిఖిత ఆధారాలు, అలిఖిత ఆధారాలు. లిఖిత ఆధారాల్లో ఏది మతపరమైనవి, మతేతరమైనవి. మతపరమైనటువంటి అంటే హిందూ మతపరమైనవి, జైన మతపరమైనవి, బౌద్ధ మతపరమైనవి, ఇస్లాం మతపరమైనవి. సో ఇవి మతపరమైనటువంటి గ్రంథాలు. తర్వాత మతపరం కానటువంటి గ్రంథాలు దేశీయ రచనలు. దేశీయులు మరి కలహను, రాజతరిని, రాసు, సో ఇలా దేశీయ రచనలు, జయదేవాస, గీతా గోవింద, మరి కలహనాస, రాజతరణిని, బాణాస, అరచి చరిత్ర, దేశీయ రచనలు. మరి విదేశీ రచనలు, మరి అదేవిధంగా మరి ఆర్కియలాజికల్ సోర్సెస్లో మెటీరియల్ యూజ్డ్ అండ్ లెఫ్ట్ ఓవర్ ఆన్ ది సర్ఫేస్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, మరి ఎక్స్కవేషన్ ద్వారా, వర్టికల్ ఎక్స్కవేషన్ ద్వారా, హారిజంటల్ ఎక్స్కవేషన్ ద్వారా కనుగొనబడిన మెటీరియల్ మరి భూమిలో. అది కాకుండా కాయిన్స్, న్యూమిస్మాటిక్ స్టడీ, మరి అది కాకుండా ఈ ఇన్స్క్రిప్షన్స్, శాసనాల ద్వారా వివిధ కాలంలో, వివిధ రాజుల కాలంలో వివిధ శాసనాలు వేయించబడ్డారు. శాసనాలు ముఖ్యంగా బౌద్ధ సన్యాసులకు, మరి మాంగ్స్కు, హిందూ సన్యాసులకు, మాంగ్స్కు, నన్స్కు భూదానాలు ఇవ్వటం, లేదా వాళ్ళను పొగడటం, వాళ్ళ యొక్క విక్టరీస్ వాళ్ళు మిగతా వాళ్ళ మీద గెలుపొందినప్పుడు వేయించిన శాసనాలు, ఈ ప్రజోపయోగ శాసనాలు, లేదా వాళ్ళ గొప్పతనం దాటి శాసనాలు, లేదా రాయల్ ఆర్డర్స్ గురించి తెలిపే శాసనాలు. సో ఈ వివిధ రకాలైన శాసనాల ద్వారా, శాసనాల ఆధారంగా, నాణ్యాల ఆధారంగా, మెటీరియల్ ఆధారంగా, తవ్వకం ద్వారా వచ్చిన మెటీరియల్ ఆధారంగా, సర్ఫేస్ మీద వచ్చిన కట్టడాల ఆధారంగా, ఈ లిఖిత ఆధారాలుగా, అలిఖిత ఆధారాలు అన్నీ కలిపి ఈ యొక్క భారతదేశ యొక్క ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని రాయటానికి ఈ ముఖ్యమైన ఆధారాలుగా మనం పరిగణిస్తున్నాము. ఇది సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఫర్ రైటింగ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. రెండు భాగాలు, ఆర్కియలాజికల్ సోర్సెస్ అని, లిఖిత సోర్సెస్ అని. లిఖిత సోర్సెస్లో మళ్ళా మూడు భాగాలు, మతపరమైనవి, మతేతరమైన, దేశీయ, విదేశీయ. మరి ఆర్కియలాజికల్లో కూడా మూడు భాగాలు. ఏంటి? ఈ ఎక్స్కవేషన్ ద్వారా, మెటీరియల్ లభించడం ద్వారా, సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ద్వారా, కాయిన్స్, మరి శాసనాలు. ఈ విధమైనటువంటి రెండు రకాల లిఖిత, అలిఖిత సోర్సెస్ ద్వారా
మనం భారతదేశ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని మరి ఆ దేశ ఆ, చరిత్ర రచనకు ఈ ఆధారాలన్నీ బాగా ఉపయోగపడతాయి. ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో ఇగ్నో రీజనల్ సెంటర్ హైదరాబాద్ లైవ్ ఛానల్లో మనం ఈరోజు ఫస్ట్ యూనిట్ గురించి సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ గురించి మనం ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయగలుగుతున్నాము. ఇది మనం ఈరోజు మరి పాఠ్యాంశం మన లైవ్ ఛానల్ ప్రొఫెసర్ అంజయ్య గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి లైవ్ ఛానల్ ఇగ్నో రీజనల్ సెంటర్ హైదరాబాద్ నుంచి డెలివర్ చేసినటువంటి యొక్క లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబడ్డటువంటి టాపిక్.